హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయా పనులండి? సాయంత్రం పనులు, మధ్యాహ్నం పనులు. నేను ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి చామదుంపలు ఎగ్ కర్రీ చేస్తున్నా అండి. దానికి కావాల్సింది చామదుంపలు ఉడకబెట్టి పెట్టేశాను. ఎగ్స్ కూడా ఉడకబెట్టేసి తొక్క తీసేసాను. చామదుంపలు కూడా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరి చిన్నగా ఏం అక్కర్లేదండి, పెద్ద సైజే, మరి పెద్దగా లేవన్నమాట. నేను మళ్ళీ టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని కొన్ని మునక్కాడలు కూడా వేసేద్దాం అనుకుంటాను. కొన్ని మునక్కాడలు ఉంటే అవి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా అండి. అన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కుండ పెట్టేసుకొని దాంట్లో కాస్త మనకు తగినంత కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందామండి. వేసేసుకొని ఎగ్స్ వేయించుకుందాం ఫస్ట్. ఎగ్స్ కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. కాట్లు పెట్టేసుకొని వేయించుకోవచ్చు, లేదంటే అలా వేయించుకునే పర్వాలేదు. నేనైతే కాట్లు పెట్టలేదు, కానీ ఆయిల్లో వేయగానే ఎగ్స్ ఇట్లా మనకు కాట్లు పెట్టినట్టు ఓపెన్ అయ్యాయి అనమాట లైట్గా. మళ్ళీ అందులో అదే బాండిల్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం తాలింపు గింజలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని టమాటాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గక ముందు నేను టమాటాలు వేసేస్తాను అనమాట. టమాటాలు వేసేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా బాగా కలిపేసుకొని తొందరగా అయిపోతుందండి కర్రీ అయితే. చామదుంపలు ముందే ఉడకబెట్టేస్తాం కాబట్టి ఎగ్స్ కూడా ఉడకబెట్టి రెడీ చేసేసాము. ఇప్పుడు మూత పెట్టేసామనుకో, ఒక నిమిషం పాటు మూత పెడితే టమాటాలు అంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు చక్కగా కలిపేసుకుని మునక్కాడ వేసేద్దాం. మునక్కాడ ఉడకడమే లేట్ అనమాట. మునక్కాడ కూడా లేతగా ఉండే కదా, అందులో కొన్నే ఉన్నాయండి. మునక్కాడ కూడా మళ్ళీ ఎందుకు అందులో అనుకుంటాను, కొన్నే ఉండే, సరే వేసేద్దాంలే, ఏమవుతుంది ఇంకా కొంచెమే కదా, మళ్ళీ ఒక రోజు దాని గురించి ఇప్పటికే 15 రోజులు ఏమవుతుంది తీసుకొని వచ్చి, సరే వేసేద్దామని చెప్పేసి అవి కూడా వేసాను. మునక్కాడ ఎగ్ 3 కాంబినేషన్ అనమాట. బాగుంటుందండి కర్రీ అయితే. ఇట్లా కొంచెం పిల్లలకు ఉండి ఇప్పుడు చామదుంపలు తినని వాళ్ళకు ఎగ్ వేసి ఇలా మునక్కాడ వేసి ఎగ్ చామదుంపలు వేసి పెట్టేసామని తినేస్తారు కదండి. అలా కొంచెం వాళ్ళకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎగ్ తిన్నట్టు ఉంటుంది, ఇలాంటి తినని కర్రీస్ కూడా పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కాస్త చింతపండు పులుసు పోసుకుందాము. చింతపండు పులుసు పోసేసుకొని మనకు వాటర్ ఎంత కావాలో అక్కడ వేసేసి, ఎక్కువ కావాలంటే వేసుకుని, నేనైతే ఎక్కువనే కావాలని వేసుకున్నాను, ఎందుకంటే చపాతీ చేస్తాను అనమాట. ఇప్పుడు తగినంత కారం, ధనియాల పొడి వేసుకొని ముందుగా వేయించి పెట్టుకుని ఎగ్ స్పూన్ వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే తొందరగానే అయిపోతుందంటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాయి కాబట్టి. మునక్కాడ ఒక్కటే దానికోసం కొంచెం ఒక్క నిమిషం ఎగస్టపడుతుంది అంతే. ఇది పులుసు ఎక్కువ ఉంది కానీ కావాలని ఉంచుకున్నాను. నేను రొట్టె అయితే చపాతీలోకి బాగుంటుంది కదా తిననీకని. ఇప్పుడు కొద్దిగా మెంతిపొడి అండి. నేను మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు 3 కలిపి వేయించుకొని 2 జీలకర్ర మెంతులు వేయించుకొని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పొడి చేసి పెట్టుకుంటాను అనమాట. అది ఒక స్పూన్ వేసాను. ఫైనల్గా కర్రీ దగ్గర పడ్డది కాబట్టి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టి పెట్టేసుకుందామండి. ఇప్పుడు దగ్గర అయిపోయింది కర్రీ మొత్తం దగ్గరికి. నేను పులుసు ఎక్కువ కావాలని ఉంచానండి. చపాతీలకైనా రొట్టెలకైనా కొద్దిగా పులుసు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇదేమో పన్నీర్ కర్రీ అండి. ఒట్టి టమాటా వేసి కొంచెం పన్నీర్ ఉంటే కర్రీ చేశాను. ఎగ్గు, మునక్కాడ, చామదుంపల కాంబినేషన్ కర్రీ రెడీ అయింది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి.